వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు చెప్పబోయేది కట్ వర్క్ బ్లౌజ్, అంటే రౌండ్ నెక్ కట్ వర్క్ బ్లౌజ్ అనేది చూపిస్తున్నా. మీరు ఈ వీడియో చూసే ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఎలా స్టిచ్ చేశాను అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఫస్ట్ మనం బ్యాక్ నార్మల్గా ఎలా కట్ చేసుకుంటామో బ్లౌజ్ పీస్కి అలానే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం క్యాన్వాస్ పేపర్ అనేది తీసుకొని మనం ఇలా 2 ఫోల్డ్స్ అనేది చేసుకొని మనం పేపర్ మీద బ్లౌజ్కి ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అదే విధంగా మనం క్యాన్వాస్ పేపర్ మీద మార్క్ అనేది చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత మనం రెండింటిని కలిపి బాక్స్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. బాక్స్ షేప్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ వరకు ఒక ఎక్స్ట్రా లైన్ అనేది మనం బయటికి డ్రా చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసిన తర్వాత మనం రౌండ్ నెక్ కాబట్టి ఇక్కడ రౌండ్ అనేది నేను చేశాను. రౌండ్ చేసిన తర్వాత ఒక రౌండ్ అంటే ఒక సర్కిల్ షేప్ ఉన్న దాంతో ఇక్కడ డ్రా చేసుకుంటున్నా. మీరు కూడా అదే విధంగా మీ దగ్గర ఏది ఉంటే దాంతో ఈ సర్కిల్ లాగా పెట్టి డ్రా అనేది చేసుకోండి. మొత్తం ఇక్కడ చూపిస్తున్నా కదా, అదే విధంగా మొత్తం మనం ఈ 2 లైన్స్ మధ్యలో డ్రా చేసుకున్నట్లయితే మనకి డీప్ ఎక్కువ కాకుండా మన నెక్ ఎంత అయితే కట్ చేసుకుంటామో అంతే అనేది ఉంటుంది. సో సేమ్ ఇలానే మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత మనం మార్క్ చేసుకున్న దాన్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నా కదా, ఆ విధంగా నీట్గా అనేది మనం కట్ చేసుకోవాలి. మొత్తం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా ఉంటుంది. మనం ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, బ్లౌజ్ పీస్ అనేది మొత్తం తీసేసి ఓపెన్ చేసి ఇప్పుడు మనం దీని మీద క్యాన్వాస్ అనేది మనం ప్లేస్ చేసుకోవాలి. క్యాన్వాస్ ప్లేస్ చేసుకున్న తర్వాత మనం క్యాన్వాస్ మీద స్టిచ్ అనేది వేసుకోవాలి. కట్ వర్క్ మొత్తం కనబడేలాగా నీట్గా మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. కరెక్ట్గా ప్లేస్ చేసుకున్నట్లయితే మనకు కరెక్ట్ అనేది వస్తుంది. ఫస్ట్ మనం ఒరిజినల్ క్లాత్ పెట్టుకొని దాని మీద లైనింగ్ పెట్టుకొని దాని మీద క్యాన్వాస్ పేపర్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం ఈ విధంగా క్యాన్వాస్ పేపర్ మీద మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. మనకు ఆ విధంగా వేసుకుంటే కట్ వర్క్ అనేది స్టిఫ్గా మరియు కరెక్ట్గా అనేది వస్తుంది. మనం మూలల దగ్గర కూడా కరెక్ట్గా చూసుకుంటూ కట్ వర్క్ అనేది పెట్టుకోవాలి. మొత్తం నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఇందులో ఉంది కదా, మధ్యలో క్లాత్ అనేది మొత్తం కట్ చేసేసుకోవాలి. క్లాత్ అంతా కట్ చేసుకున్న తర్వాత మొత్తం క్లాత్ అనేది కట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ కట్ వర్క్ మనం చేస్తాం కదా, అక్కడ మధ్యలో మూలల దగ్గర మనం ఇక్కడ చిన్న చిన్న కాట్లలాగా కత్తెరతోటి పెట్టేసుకోవాలి. ఆ విధంగా పెట్టుకున్నట్లయితే మనం రివర్స్ తీసినప్పుడు అది కరెక్ట్గా అంటే కట్ వర్క్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మనం మొత్తం కట్ వర్క్ పెట్టుకొని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నా కదా, ఆ విధంగా మనం క్యాన్వాస్ పేపర్ లోపలికి పోయే విధంగా మనం రివర్స్ అనేది తీసుకోవాలి. మొత్తం అదే విధంగా రివర్స్ అనేది తీసుకున్న తర్వాత మనం దాని మీద నుండి స్టిచ్ అనేది వేసుకోవాలి. మళ్ళీ చూడడానికి చాలా బాగా కనబడుతుంది అన్నట్టు మనం పైనుండి స్టిచ్ చేసుకున్న తర్వాత. చూడండి, సేమ్ ఇదే విధంగా మనం మొత్తం కట్ వర్క్ అంతా స్టిచ్ చేసేసుకోవాలి. చాలా నీట్గా వచ్చింది. ఇదే విధంగా మీరు స్టిచ్ చేసుకున్నట్లయితే మీకు కూడా చాలా నీట్గా అనేది వస్తుంది. వీడియోలో చూపిస్తున్నా కదా, సేమ్ ఇదే విధంగా మనం మొత్తం స్టిచ్ చేసుకున్నట్లయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఫోటో కూడా పెట్టాను మొత్తం కుట్టిన తర్వాత. ఇదే విధంగా మనం ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ ఇప్పుడు మేము బ్యాక్ ఎట్లా చూపించానో ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా కుట్టేసుకోవాలి. కుట్టుకున్న తర్వాత మిగతా మనం బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకుంటామో అదే విధంగా బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ఈ కట్ వర్క్ అనేది ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది, చాలా బాగా కూడా ఉంది. మీరు ఒకసారి ట్రై చేసి మరి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎలా ఉంది అనేది. బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత కూడా ఇక్కడ పిక్స్ అనేది యాడ్ చేసిన, ఎలా ఉంది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు ఇలాంటి ఇంకేదైనా వీడియోస్ కావాలనుకున్నా కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.